సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును రెండో రోజు విచారించనున్నారు. ఏసీబీ అధికారులు కాసేపట్లో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. 3,95,00,000 ఆస్తుల విషయంపై ప్రశ్నించనున్నారు. నిన్న మొదటి రోజు కస్టడీలో బినామీ ఆస్తుల వివరాల్ని ఏసీబీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. ఇటు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని పూర్తిగా విచారించాలి. అతడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడు కాబట్టి అతన్ని పూర్తిగా విచారించాలంటూ కూడా ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. సో 1 వీక్ పాటు అతన్ని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఇటు ఏసీబీ అధికారులు కోరిన 3 డేస్ పాటు అంటే నిన్నటి నుంచి ఈరోజు రేపు 3 రోజుల పాటు అతనికి కస్టడీ విచారణకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. సో దీంతో నిన్న మార్నింగ్ అతన్ని చంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఇటు బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ నిన్నంతా కూడా విచారణ చేశారు. సో ఈ రోజు కూడా సెకండ్ డే విచారణ మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 10 o'clockకి అతన్ని విచారణ చేరున్నారు. ముగ్గురు ఏసీబీ అధికారులతో కూడిన టీం అతన్ని క్వశ్చన్ చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇతను సిసిఎస్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో ఏసీపీగా ఉన్నాడు. అంటే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో ఏంటంటే ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్న ఫైనాన్షియల్ కేసెస్ ఏమున్నా కూడా ఈ ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు చూసుకుంటారు. సో దానిలో ముఖ్యంగా సాహితీ కేసుకు సంబంధించి ప్రీ లాంచ్ పేరుతో చాలామంది జనాలను సామాన్యులను మోసం చేసిన సాహితీ కేసుకు సంబంధించి ఈయననే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు. సో ఆ టైంలో ఇటు ఎవరైతే బాధితులు వచ్చారో వాళ్లకు న్యాయం చేయకుండా వాళ్ళతోటి డీల్ చేయడం, నెక్స్ట్ ఇటు సాహితీకి సంబంధించిన వాళ్ళతోటి డీల్ చేసి ఈ కేసును కూడా పూర్తిగా నీరుగార్చేలా అతను వ్యవహరించాడంటూ కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. సో అవే కాకుండా ఈ నెల 22న అతని ఇంటి పైన అంటే ఇతను అశోక్ నగర్లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు సైమల్టేనియస్గా అతని బంధువులు అతని బినామీలు మొత్తం 14 లొకేషన్స్లో ఒకేసారి రైడ్ చేసి 3.95 crores ఆఫ్ అఫీషియల్ ఇవన్నీ కూడా అతని ఆస్తులు చూపించారు. అవే కాకుండా బహిరంగ మార్కెట్లో అవి 50 కోట్లకు పైగా ఉంటాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో వీటన్నిటిపైన ఇతడు అక్రమంగా ఇంత ఆస్తులు ఎలా కూడగొట్టాడనే అంశాలపైన ఈ కస్టడీ విచారణలో వీళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇతను ఇతర పోలీస్ అధికారులతో కలిసి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టాడంటూ కూడా అటు బినామీ డాక్యుమెంట్లు ఆ రోజు చేసిన సర్చెస్లో దొరకబట్టారు. సో వాటిపైన కూడా ఇటు ఉమామహేశ్వరరావును కస్టడీ విచారణలో అడుగుతున్నారు. ఇక అవే కాకుండా ఇతనికి సంబంధించి 2 బ్యాంకు లాకర్లు ఉన్నాయి కాబట్టి సో వాటిని కూడా ఈరోజు ఇటు ఉమామహేశ్వరరావును బ్యాంకుకి తీసుకెళ్లి ఆ 2 లాకర్లు ఓపెన్ చేసి అందులో ఏమైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, లిక్విడ్ క్యాష్ ఉందా, లేకపోతే ఏమైనా గోల్డ్ కానీ ఉందా అనే అన్ని అంశాలపైన కూడా విచారణ చేయనున్నారు. మరోవైపు ఇతను సిసిఎస్లో ఏసీబీగా ఉన్నప్పుడు మరో పోలీస్ ఆఫీసర్తో కలిసి కొన్ని అక్రమాలు చేశాడని ఆరోపిస్తున్నారు కాబట్టి వాటిపైన కూడా పూర్తి విచారణ చేయనున్నారు. ఇక ఇదే కాకుండా ఈ సిసిఎస్ కంటే ముందు ఇతను ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశాడు. సో ఆ టైంలో కూడా సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువగా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. వాటన్నిటిని కూడా ఇతనే అక్రమంగా అతను డీల్ చేశాడు, అక్కడ కూడా డబ్బులు సంపాదించాడు అక్రమంగా అంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఈరోజు పూర్తిగా ఇతన్ని అడిగి తెలుసుకునే అవకాశాలనే నిన్న ఆల్మోస్ట్ 8 hours పాటు అతన్ని విచారించిన ఏసీబీ అధికారులు పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయామని చెప్తున్నారు. సో ఈ రోజు రేపు ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి సో ఈ రోజు బ్యాంక్ లాకర్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటాం. అతన్ని డైరెక్ట్గా బ్యాంక్ లాకర్ దగ్గరికి తీసుకెళ్లి వాటిని ఓపెన్ చేయించిన తర్వాత దానిలో ఇంకా వేరే ఇతర ఆస్తి డాక్యుమెంట్స్ ఉన్నాయా ఏంటి అనేది చెక్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఇవే కాకుండా చాలా వరకు ఈ 2017 నుంచి ఇప్పటి వరకు అతను కొన్న ఆస్తులన్నీ కూడా ఇతని పేరు మీద కాకుండా వాళ్ళ అత్తమామల పేర్లు ఇతర బినామీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాడంటూ కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అతని ఇంటిపై 22nd రోజు సర్చెస్ చేసినప్పుడు వాళ్ళ అత్తమామల ఇంట్ల పైన కూడా సర్చెస్ చేశారు. సో ఆ రోజు 2022లో అతని మామ పేరు మీద అత్త పేరు మీద ఇటు షామీర్పేటతో పాటు ఇటు గట్కేసర్ ఏరియాలో కొన్ని ఫ్లాట్లు అలాగే ఒక విల్లా దీంతో పాటు వైజాగ్లో కూడా కొన్ని ఓపెన్ ప్లాట్స్ కొన్నట్టు అది ఏసీబీ అధికారులు గుర్తించారు. సో వీటన్నిటిపైన కూడా మేము అతన్ని అడిగి ఈ కస్టడీ విచారణలో పూర్తి డీటెయిల్స్ తీసుకుంటామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే 1 day ఆఫ్ కస్టడీ కంప్లీట్ అయింది. సో ఈ రోజు మరి కాసేపట్లో అంటే 10 o'clockకి మళ్ళీ సెకండ్ డే ఆఫ్ కస్టడీ స్టార్ట్ అవుతుంది. తిరిగి రేపు కూడా కస్టడీ విచారణ పూర్తి చేసిన తర్వాత రేపు సాయంత్రం తిరిగి ఇతన్ని చంచల్గూడ జైలుకి తరలించనున్నారు. యశోద.